వాహనదారులకు బిగ్ షాక్. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. మామూలుగా కాదు, భారీగా పెంచేశారు. ఏలూరులో లీటర్ పెట్రోల్ ధర 115 రూపాయలు దాటింది. పెరిగిన రేట్లపై సామాన్యులు ఏమంటున్నారు? మా ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగాయి. ఉదయం నుంచి అమల్లోకి 3 రూపాయలకు పైగా కూడా పెరగడంతో ప్రస్తుతం వాహనదారులు ఇది ఒక షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు గత ఆదివారం నాడు ప్రధాని మోదీ హైదరాబాద్ ఇచ్చేసిన సందర్భంలో ఇంధన వాడకాన్ని తగ్గించాలి, వాహనాలు తగ్గించాలంటూ కూడా ఆయన చెప్పారు. అనతి కాలంలోనే దాదాపుగా కూడా ఆ రేటును కూడా పెంచేసి నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం ఏలూరు నగరంలో నిన్నటి వరకు కూడా 109 రూపాయల 80 పైసల వరకు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈ రోజు మనం చూడొచ్చు 115 రూపాయల 18 పైసలు, అంటే దాదాపు 5.5 రూపాయలు, అంటే 3.5 వరకు కూడా ధర పెంచితే దానికి ట్యాక్స్ గానీ ఇతర రవాణా ఖర్చులు అన్ని కూడా కలుపుకొని ఏలూరు నగరంలో 115.18 పైసల వరకు కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాహనదారులు ఇప్పటికే మొన్నటి వరకు పెట్రోల్ డీజిల్ దొరక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆ పెట్రోల్ ఉన్నప్పటికీ కూడా ఆ పెట్రోల్ ధర పెరిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ వాహనదారులు వినియోగదారులు కూడా వస్తున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు పెట్రోల్ ధర పెరిగిపోయింది, ఎలా చూడొచ్చు సార్? ఎలా సామాన్యుడు ఏదైనా మధ్య తరగతి చాలా ఇబ్బందులు పడతాం. మొన్నటిదా గ్యాస్ అంటున్నారు, ఇప్పుడు పెట్రోల్ అంటున్నారు, తర్వాత ఏదో అంటున్నారు. మరి మా మధ్యవర్తులు మాకు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. పెట్రోల్ ఉంటేనే కూలీ పనిచేసి బతుకుతాం. ఈ పెట్రోల్ లేకపోతే పని ఎలా చేసుకుంటాం, పిల్లబెట్ట ఎలా పోషించుకుంటాం, ప్రతిటి ఇబ్బంది అయిపోతుంది. ఈ గవర్నమెంట్ ఏదో పెట్రోల్ కి గ్యాస్ కి నిత్యావసరం ఏదో చర్యలు తీసుకోవాలి. దాదాపు మనం 2 నెలల నుంచి కూడా యుద్ధం వల్ల గ్యాస్ చాలా ఇబ్బంది పడిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఇప్పుడు మీకు గ్యాస్ అంతా అందుబాటులో ఉందా? పెట్రోల్ పరిస్థితి అందుబాటులో అంటే అన్ని కష్టంగానే ఉన్నాయి. ఏది ఇదివరకు మళ్ళీ ఫ్రీగా దొరకట్లా. దీనికోసం పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఒక రోజు పని మానుకొని కూలి మానుకొని దానికి ప్రత్యేకంగా ఉంటారే వస్తుంది, లేదా అది రావట్లా. ఎవరికైనా ఎంబడి వచ్చే పనులకు వెళ్ళేవాళ్ళు ధీమా ఉండేది, ఇప్పుడు ఆ ధీమా లేదు. గ్యాస్ లేకపోయినా ఇబ్బంది, పెట్రోల్ ఏది లేకపోయినా ఇబ్బంది. ముందు ఏ ఇబ్బంది అదే భయం వేస్తుంది. అదే చూసుకోవాలా, కూలి పనులు చూసుకోవాలా, ఇటు పెట్రోల్ చూసుకోవాలి, గ్యాస్ చూసుకోవాలా, పనులు చూసుకోవాలి, ఇట్లా సంవత్సరాలు ఏది ఘట్టంలో పోతున్నాం. వినియోగదారులు కూడా అంటే ఛార్జింగ్ బైక్లు, ఈ బైక్లు కొనాలంటే వెంటనే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. సార్ చెప్పండి సార్, ఏంటి ఈ రోజు వాహనదారులు అందరూ నిర్లక్ష్య పూర్తిగా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు, నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు, ఎలా చూడొచ్చు? భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశంలో రెండోసారి పాలన వ్యవస్థలకు వచ్చిన తర్వాతే రమారమిగా 30 రోజులు 40 పైసలు, 60 పైసలు, 70 పైసలు, 80 పైసలు, 100 పైసలు, 120 పైసలు పెంచుకుంటూ వచ్చినటువంటి చరిత్రగాంచినటువంటి మోడీ సర్కార్ ఈరోజు ప్రపంచంలో యుద్ధం జరిగితే యుద్ధాన్ని నియంత్రించవలసినటువంటి ఆలోచన గల భారతదేశ ప్రధానిగా ఉంటూ ఆ యుద్ధం సరైనది కాదని చెప్పలేనటువంటి పరిస్థితి మోడీ ఉన్నారు. భారతదేశ ప్రజల మీద పెను భారం మోపుతూ ఇప్పుడు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచారు. ఓ పక్కన బంగారం కొనొద్దని చెప్తున్నారు, డీజిల్ పెట్రోల్ వాహనాలు నడపొద్దని చెప్తున్నారు. వారి వాహనానికి ఏదో 2 వాహనాలు తగ్గించుకున్నాం అంటున్నారు. అసలు నీకు 2 వాహనాలు ఎందుకు? భారతదేశంలో ప్రజాస్వామ్యంలో నెగ్గినటువంటి ప్రధానమంత్రి ఒకే వాహనం కలిగి ఉండాలి. ఆయన ఏ పెను ఉప్పు ఉంటుంది? ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి మొత్తం వాహనాలన్నీ కూడా రద్దు చేసి ఆయన ఒకే వాహనం మీద ఉండాలి. ఆయన ఎలక్ట్రికల్ వాహనం మీద నడవాలి. ఆ రకంగా లేకుండా మీ భద్రతను మరింత పెంచుకుని ప్రజల మీద అత్యంత భారం మోపుతున్నటువంటి ఈ డీజిల్ పెట్రోల్ ధర ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి ఏలూరులో రమారమిగా 5 రూపాయల 50 పైసలు పెంచారు. ఇది ఎక్కడ న్యాయం అయ్యా? డీజిల్ పెట్రోల్ ధర పెంచడం ఏంటి? డీజిల్ పెట్రోల్ ధరలు ఎప్పుడైతే పెంచారో ట్రాన్స్పోర్ట్ రంగం మీద పడుతుంది, దుస్తుల మీద పడుతుంది, కాస్మెటిక్స్ మీద పడుతుంది. మోయలేనటువంటి భారం ప్రజలపై మోపేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ యొక్క హామీని అమలు చేసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. గత గవర్నమెంట్ లో డీజిల్ పెట్రోల్ గ్యాస్ పెంచితే ఉమ్మడి రాష్ట్రంలో వాటికి సబ్సిడీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. మరి ఏది ఎక్కడుంది సబ్సిడీ? మరి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి, బాబు సర్కార్ ఆలోచించాలి. కేంద్రంలో ప్రజల మీద భారం మోపి ఏ వస్తువు పెంచినా అది రాష్ట్రం భరాయించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. బేషరతుగా రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా కూడా అంటే వాహనదారులపై అలాగే రైతులపై సాధారణ ప్రజలపై కూడా ఈ భారం అనేది కూడా పడింది. ప్రధానంగా ఇప్పుడు ఆటో వాళ్ళలు చూస్తున్నాం, ఆటో కార్మికులు కూడా నిత్యం బతకాలంటే కూడా వారి మీద ఈ భారం పడడంతో ప్రయాణికుల మీద ఆ భారాన్ని మోపేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే డీజిల్ దాదాపు ఏలూరు నగరంలో 4 రూపాయల వరకు కూడా పెరిగింది. పెట్రోల్ 5 రూపాయల 50 పైసల వరకు కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని సబ్సిడీ ఇచ్చే విధంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి. కేంద్రం
పెంచుతూనే ఉంటుంది కానీ తగ్గించేటువంటి పరిస్థితులు లేవనేది కూడా స్పష్టంగా కనబడుతుంది అనేది కూడా ఈ రోజు ప్రజలు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.